నిర్గమాకాండము 27వ అధ్యాయము 2వ వచనాన్ని మనము కలిసి చదువుకునే వారంగా ఉంటాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము 2వ వచనాన్ని లేదా మొదటి 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములు చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవుడు మన కొరకై ఈ చదువుకున్న లేఖన భాగాన్ని ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం గమనిస్తాము, దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు దేవుని మందిరములో ఒక బలిపీఠము చెయ్యండి. దేవుని మందిర నిర్మాణం అంతా కూడా దేవుడే చెప్పాడు మోషేతో. దేవుడే మోషేతో అన్నీ చెప్పాడు. ఆ నిర్మాణంలో చాలా వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నిటినీ, వాటి కొలతలు, వాటి యొక్క నిర్మాణము, అవి ఎలాగుండాలి, ఎలాగా నిర్మించబడాలి, ఇవన్నీ కూడా దేవుడే చెప్పాడు. అయితే బలిపీఠను కూడా దేవుడు చేయమన్నాడు. ఆ బలిపీఠం తుమ్మకరతో చేయమన్నాడు. అది సమానంగా ఉండాలి అని చెప్పాడు. దాని ఎత్తు, దాని వెడల్పు కూడా దేవుడు సెలవిచ్చాడు మొదటి వచనంలో. అయితే 2వ వచనంలో ఆ బలిపీఠానికి 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. కొమ్ములను అనేది మనం చూస్తాం. బలిపీఠానికి 4 మూలల 4 కొమ్ములు. అయితే ఈ కొమ్ములు అనేవి ఏం చూపిస్తున్నాయి అని అంటే, ఈ కొమ్ములు ప్రభువైన యేసుక్రీస్తు వారినే చూపెడుతూ ఉన్నాయి. అవి ప్రభువుకే సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఈ బలిపీఠానికి 4 వైపులా 4 కొమ్ములు ఉన్నట్లుగా చూస్తాం. ఈ 4 వైపులుగా ఉన్నటువంటి ఈ కొమ్ములు దేవుని యొక్క పిలుపును చూపెడతా ఉంది. దేవుని యొక్క ఆహ్వానాన్ని చూపెడతా ఉంది. 4 వైపులా, ఇటు అటు వెనుక చుట్టూ 4 దిక్కుల దేవుని యొక్క పిలుపు ఆ కొమ్ములు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. కాబట్టి 4 దిశల్లో ఉన్నటువంటి ప్రజలు, సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ 4 కొమ్ములు 4 దిక్కులను చూపిస్తూ ఉన్నాయి, లేక దేవుని యొక్క పిలుపును చూపిస్తూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. 5వ అధ్యాయము యెషయా గ్రంథం చదవండి. 26వ వచనం. యెషయా గ్రంథం 5:26. ఆయన దూరముగానున్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును. దేవుడు మరి దూరముగా ఉన్న జనులను ఏం చేస్తున్నాడట? ఆయన పిలుస్తూ ఉన్నాడు. భూమ్యాంతముల నుండి వారిని రప్పించుటకు ఏం చేస్తున్నాడంటే ఏలుగొడుతూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదువుతాం. ఇదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం. జనులను పిలుచుటకు నిలబెట్టును, ఇశ్రాయేలును పోగు చేయును. కాబట్టి చాలు, నా భూమి యొక్క 4 దిక్కుల నుండి చెదిరిపోయిన యోధావారిని. కాబట్టి దేవుడు భూమి మీద చెదిరిపోయిన 4 దిక్కుల్లో చెదిరిపోయిన వారిని ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? ఆయన పోగు చేస్తూ ఉన్నాడు. అందుకని మనం పాట పాడుతాం, ఒక పాట. ఏమిటి? యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవాడని. కాబట్టి చెదిరిపోయిన వారందరినీ సమకూర్చేవాడు, కట్టేవాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, భూదిగాంతముల నుండి, భూమి యొక్క 4 దిక్కుల నుండి వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన
ఆయన పిలుస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తాం. నిజమే, ఈనాడు ఇక్కడ ఉన్న నువ్వు నేను ఒక ప్రాంతంలో వాళ్ళం కాము, అనేక ప్రాంతాల్లో ఉన్నవారము, అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వారము. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన పిలిచాడు. ఇశ్రాయేలుని పిలిచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన పోగు చేస్తూ ఉన్నటువంటి దేవుడు, మనలందరినీ పిలిచి పోగు చేసినటువంటి దేవుడు. అందుకని దేవుణ్ణి ఆరాధించాలి. అవును ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో నేను ఎక్కడో ఉంటిని, మీకు దూరంగా ఉన్నాను, మీ మందిరానికి దూరంగానే ఉన్నాను, నా హృదయము నేను ఎంత దూరంగానో ఉంటిని. అయితే మీరు నన్ను పిలిచారు, సర్వజనులను పిలిచినట్లుగా, నాలుగు దిక్కులున్న భూజనులందరినీ పిలిచినట్లుగా నేటి దినాన్ని నీవు కూడా నన్ను పిలిచావు, మీ సన్నిధిలోకి నన్ను తీసుకొచ్చావు ప్రభు అని మన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నామని. ఇంకో మాట కూడా చదువుతాం చూడండి. దేవుడు పిలిచాడు, ఎలా పిలుస్తున్నాడు తెలుసా? జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథం 10:8. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు. కాబట్టి నేను వారిని విమోచించాను, విడిపించాను. కాబట్టి వారిని నేను ఏం చేస్తున్నానంటే ఏలవేసి పిలుస్తూ ఉన్నాను, ఏలవేసి పిలుస్తూ ఉన్నాను. పొలంలో ఉంటాడు మనోడు, పొలంలో ఉంటే వాడు ఆ గట్టున ఉంటాడు, మనం ఈ గట్టున ఉంటాం. పిలుస్తాం, ఒకసారి పిలుస్తాం వినపడదు. పొలంలో ఉన్న వాళ్ళకి ఏం వినపడుద్ది? ఒకసారి పిలుస్తాం, 2 సార్లు పిలుస్తాం, వినపడదు. వినపడట్లేదు, వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోము. అప్పుడు రైతు ఏం చేస్తాడు అంటే, ఒరే వీడికి వినపడట్లేదే అని చెప్పి ఏల వేస్తాడు. గట్టిగా వేల వేసినప్పుడు అప్పుడు అతడు వెనక్కి తిరిగి చూస్తాడు. అలాగనే దేవుడు మనల్ని కూడా ఏల వేసి పిలిచాడు. ఆయన ఏలవేసి పిలిచి 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, అనేక మార్లు దేవుడు మనల్ని దర్శించి మనల్ని పిలిచి ఈనాడు మనల్ని ఏం చేశాడంటే ఆయన సమకూర్చాడు దేవుని మందిరములో అని. కాబట్టి దేవుని మందిరంలో మనం సమకూర్చబడ్డాం. సామాన్యంగా వచ్చిన వాళ్ళం కాదు, ఏదో ఉట్టుగా వచ్చిన వాళ్ళం కాదు మనం. దేవుడు ఎన్నోసార్లు నిన్ను దేవుని వాక్యం ద్వారా దర్శించాడు, ఎన్నోసార్లు పిలిచాడు, ఎన్నోసార్లు పలకరించాడు, ఎన్నోసార్లు మనల్ని హృదయాన్ని సంధించాడు. అలాగూ దూరంగా ఉన్న మనల్ని, 4 దిక్కుల్లో చెదిరిపోయిన మనల్ని దేవుడు పిలిచి, ఏలవేసి పిలిచి, సమకూర్చి దేవుని సన్నిధిలోకి మనల్ని తీసుకొని వచ్చాడు. ప్రభుని ఆరాధించడానికి ఇంతకంటే బలమైన కారణం ఇంకేం కావాలి? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలండి? ఏమండి దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఒకప్పుడు మనం దూరంగా ఉన్నాము, ఇప్పుడు సమీపస్తులం అయిపోయాం. అందుకని దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారంగా మనమున్నాము అని. ఇంకో మాట గమనించినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనం, 24:31. మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని. కాబట్టి తన దూతలను పంపాడు మన మధ్యకు, మన దగ్గరకు, తన దాసుల్ని, తన సేవకుల్ని. దేవుడు తన దూతలను పంపి భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు 4 దిక్కుల్లో ఉన్న మనల్ని వారు ఏం చేస్తూ దేవుడు ఏర్పరచుకొనిన వారిని ఏం చేస్తున్నారట? వారు పోగు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడి ద్వారా మనం పోగు చేయబడ్డాం. ఏదో ఒక వ్యక్తి ద్వారా పిలువబడిన వాళ్ళం కావు మనం. మీరే కదండి నన్ను మొన్న పిలిచింది అని అంటారేమో, లేదు. దేవుడే తన దూతలను పంపి, దేవుడే మనల్ని మాట్లాడి మనల్ని సమకూర్చాడు. మనుషుడు కాదు తీసుకొచ్చింది మనల్ని, దేవుడే మనల్ని తీసుకొచ్చాడు. అందుకని ప్రభువా, మీరు నా మీద మీకు ఎంత ప్రేమ, మీకు నన్ను పిలిచారు. మీరు పిలవకపోతే నేను నిశ్చయంగా నరకానికి వెళ్ళుదును, లేక నేను యుగయుగాలు మండేటువంటి గుండంలో ఉందును. అయితే అక్కడి నుంచి నన్ను తప్పించాలని మీరు సంకల్పించి, నేను కూడా మీతో పాటు సదాకాలం ఉండాలి అని చెప్పి మీరు ఇష్టపడి మీ దూతలను పంపి నన్ను పోగు చేశారు, ఏలవేశారు. భూమి 4 దిక్కుల నుండి నన్ను పిలిచారు. అందుకై మీకు వందన స్తోత్రములు అని ప్రభువును ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాము అని. ఇంకొక మాటగా మనం వెళ్తాం రండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయము 29వ వచనం, 29.
లూకాసు వార్త 13:29. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, 4 దిక్కుల నుండి తన ప్రజలు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు. నిజమే, మనల్ని కూడా కనిగిరికి 4 మూలల నుంచి దేవుడు మనల్ని సమకూర్చాడు. ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు తన రాజ్యంలో మనం కూర్చోవాలని. ఆయన ఇష్టపడినటువంటి దేవుడుగా మన మధ్య ఆయన ఉన్నాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. 1:11. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనుల్లో నా నామము ఘనంగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలను అర్పింపబడును. నేను ఘనంగా నా నామం ఎంచబడుద్ది. తూర్పు నుండి పడమటి దిశ మొదలుకొని ఈ చివరి నుండి ఆ చివరి వరకు అనేకులలో నా నామం ఏం చేయబడుద్ది అంటే ఘనంగా ఎంచబడుద్ది. అంతేకాకుండా వారు అర్పిస్తారు వారి అర్పణలు అని. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా మన హృదయాలు దేవునికి అర్పించే వారంగా ఉంటాం. తూర్పు మొదలుకొని పడమటి వరకు నలు దిశల నుండి అనేక స్థలాల నుంచి భూమి దిగాంతముల వరకు దేవుడు మనల్ని పిలిచి ఆయన సమకూర్చుకొని పోగు చేసుకొని ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టాడు. కాబట్టి మనం కూడా మరి దేవునికి పవిత్రమైన బలులు అర్పించే వారంగా మనం ఉంటాం. కాబట్టి నిర్గమాకాండము 27వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఉన్నటువంటి బలిపీఠము, ఆ బలిపీఠానికి ఉన్న 4 కొమ్ములు, ఈ 4 కొమ్ములు 4 దిక్కులను చూపిస్తూ ఉన్నాయి. 4 దిక్కుల్లో ఉన్న నిన్ను నన్ను ఈనాడు ఆయన సమకూర్చి ఒక్క స్థలంలోకి తీసుకొని వచ్చాడు, ఒక్క చోటకి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాము. కాబట్టి ఇక్కడ మొదటి తలంపులో 4 కొమ్ములు అనేది చూసాము. ఈ 4 కొమ్ములు దేవుని యొక్క 4 దిక్కుల నుండి ఆహ్వానాన్ని చూపిస్తూ ఉన్నాయి. దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఈ కొమ్ము రెండవదిగా ఏం చూపిస్తుంది? ఈ కొమ్ము, బలిపీఠపు కొమ్ము రెండవదిగా ఏం చూపిస్తుంది? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతాం. 4వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 8:4. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని, ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టబడకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయిను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. ఒక పొట్టేలు, దాని కొమ్ము. ఆ పొట్టేలు వెళ్ళిందంట, మిగతా వాటితో పోరాడుతుందంట. దాన్ని జయించడానికి ఏ జంతువు వల్ల కూడా కావట్లేదు. ఎందుకంటే ఈ పొట్టేలుకి ఏముంది? కొమ్ముంది. అందుకని దాని కొమ్ముతో తన బలాన్ని చూపిస్తూ వచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి కొమ్ము అనేది రెండవదిగా ఏం చూపిస్తుంది అని అంటే, ఏం చూపిస్తుంది? బలాన్ని చూపిస్తూ ఉంది, శక్తిని చూపిస్తూ ఉంది. కాబట్టి ముందే మనం చెప్పుకున్నాం, బలిపీఠపు కొమ్ము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంది. ఆయన బలిపీఠానికి ఉన్న 4 కొమ్ములు, 4 దిక్కుల్లో ఉన్న మనల్ని పిలిచాడు దేవుడు. రెండవదిగా ఈ కొమ్ము బలాన్ని చూపిస్తూ ఉంటే, బలాన్ని చూపిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. యేసు వారికి కొన్ని పేర్లు ఉన్నాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ పేర్ల గురించి రాయబడ్డాయి. ఏం పేర్లు చెప్పండి అవి? యెషయా గ్రంథం 9:6. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అందులో ఒక పేరు బలవంతుడైన దేవుడు. కాబట్టి ఈ కొమ్ము రెండవది బలాన్ని చూపిస్తూ ఉంటే, ఆ బలము మన ప్రభువుకి ఉన్నటువంటి పేరులో ఒక పేరు ఏమిటి అని అంటే, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరట? బలవంతుడైన దేవుడు. కాబట్టి ఆయన దగ్గర బలం ఉంది, ఆయన దగ్గర శక్తి ఉంది, ఆయన బలవంతుడు. అందుకనే చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి,
బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నది. ఆయన బలవంతుడు, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, బలం కూడా ఉంది దేవుని మందిరంలో. ఇంకొక మాట కూడా చదవండి, ఇదే మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 29:12. మొదటి దినవృత్తాంతంలో 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, అందరికీ బలమిచ్చువాడు ఆయనే. ఆయన దగ్గర బలముంది, ఘనత ఉంది, ఆయన దగ్గర మహిమ ప్రభావాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని హెచ్చించేది కూడా ఆయనే. కొంతమంది అనుకుంటారు, లేదులేండి ఆదివారాన్ని విడిచిపెడితే దేవుని మందిరం లేకపోతే ఇక ఏదన్నా కొంచెం సంపాదన చేస్తే మనం బలవంతులం అవుతాం అనుకుంటారు. లేదు, అందరికీ బలమిచ్చేవాడు ఆయనే, అందరినీ హెచ్చించేవాడు ఆయనే. ఎందుకనంటే ఆయన దగ్గర ఏముంది? బలం ఉంది, ఆయన దగ్గర ఘనత ఉంది, ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది. అయితే చాలామంది ఇవన్నీ వదిలిపెట్టి లోక సంబంధమైన బలాన్ని కోసం వెళ్తూ ఉంటారులే. కానీ అందుకని అంటాడు, అతిశయించేవాడు. కొంతమంది గుర్రాలను బట్టి, మరి కొందరు రథాలను బట్టి, కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆ బలాలను బట్టి సంతోషపడతారు. కానీ మనమైతే ప్రభువుని బట్టి అతిశయించే వారంగా మనం. కాబట్టి దేవుని దగ్గర బలము, మరి అందరికీ బలమిచ్చువాడు. ఏ భేదం లేదు. ఎవరివైనా సరే, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడివి కావచ్చు, లేక ఉన్నతమైన స్థానం కలిగిన వాడివి కావచ్చు, ఏమి లేనివాడు కావచ్చు, కానీ అందరికీ బలమిచ్చేవాడు. బలాన్ని కోరుకుంటే ఆయన బలమిచ్చే దేవుడు. రెండవదిగా ఆ కొమ్ము బలాన్ని చూపిస్తూ ఉంటే మన ప్రభు బలవంతుడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నేడును శరణుజొచ్చుడు వలన. కాబట్టి మనకు కూడా ఉంది బలం, మనం కూడా బలవంతులం అనుకున్నాం. అయితే ఫరో అనే వ్యక్తి లోకాన్ని చూపిస్తూ ఉంటే, ఐగుప్తుని చూపిస్తూ ఉంటే, ఐగుప్తు లోకాన్ని చూపిస్తూ ఉంటే, ఫరో వలన వచ్చే బలము ఏంటిదంట మనకి? అది అవమానము, అది సిగ్గు. కాబట్టి లోకంలోనూ సంపాదించుకునే నీ బలము, నీ ఘనత, నీ ప్రభావము, ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే అవి అవమానకరమైనవి. అవి నిజమైన బలం కాదు. అందరికీ బలం ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి మరి ఫరో వలన కలుగు బలము మనకు అవమానము. జకరియా గ్రంథం 12వ అధ్యాయము. జకరియా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతున్నది వాళ్ళు చెప్తున్నారు. అయితే బలం ఎట్లా వస్తుందండి? ఏం చేస్తే వస్తుందండి? ఫరో వలన కలుగు బలము అవమానం అన్నారు, నిజమే. అయితే మేము ఎలా బలవంతులం కావాలి? యెహోవాను నమ్ముకొనుట వలన, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవడం వలన, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం వలన, ఆయన అధికారాన్ని కింద మనం ఒప్పుకున్నప్పుడు, ఆయనకు సంపూర్ణంగా లోబడినప్పుడు, యెహోవాను నమ్ముకొనుట వలన మీరు బలము పొందుదురు. నిజమే, ఈనాడు ప్రభుని నమ్ముకున్నాం. ఇప్పుడు మనం ఎవరమడ్డ? బలవంతులు. అందుకనే తిమోతితో పౌలు అపోస్తలుడు అన్నాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత నీవేం కావాలి? బలవంతుడు కమ్ము. ప్రభువులో బలం ఉంది, ప్రభు ద్వారా నీవు బలవంతుడవు కమ్ము. ఫరో వలన వచ్చే బలము అది అవమానము, సిగ్గు. ఒకప్పుడు మనం ఫరో వలన బలంతో గర్వించాం. లోకంలో మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, మనకున్నటువంటి స్థాయిని బట్టి, మనకున్నటువంటి ఆ కుటుంబ వ్యవస్థను బట్టి కావచ్చు, లేకపోతే మన కులాన్ని బట్టో, లేక మన ధనాన్ని బట్టో గర్వించాం. అయితే దానివల్ల వచ్చే బలము ఏమిటి అనంటే సిగ్గు. అయితే ప్రభు దగ్గర బలం ఉంది, ఆయన బలవంతుడు. మీరు నమ్ముకొనుట వలన, యెహోవాను నమ్ముకొనుట వలన మీరేం చేయబడతారు? బలవంతులు. కాబట్టి నాడు మనము బలవంతులంగా దేవుడు మనల్ని చేశాడు. రెండవ కారణం, ప్రభువును ఆరాధించడానికి రెండవ కారణం ఏంటి అనంటే మనము బలహీనులం. ఆ మాట కూడా ఉంది. 1 కొరింథీ 1:29
పౌలు అపోస్తలుడు అన్నాడు, చదవండి 1 కొరింథీ 1:29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో మనం బలహీనులం. లోకంలో మనము లోకుల దృష్టిలో మనం చాలా ఎన్నికలేని వారం. అయితే ఇప్పుడు ఏమైపోయాము అని అంటే మనం బలవంతులంగా చేయబడ్డాం. ఇది ఎట్లా వచ్చింది? మన ప్రభువు ద్వారా మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఇది గొప్ప దేవుని దీవెన. ఈ కారణం చేత మన దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనమున్నాం. 84వ కీర్తన చదవండి. 84వ కీర్తన 5వ వచనం. 84:5. నీ యందు బలమునందు మనుషులు, నీ యందు ఎవరైతే బలం పొందుతారో వారు ఎవరట? వారు ధన్యులు. ఇక్కడున్న నువ్వు నేను ధన్యులం. కాబట్టి మనం చాలా, దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. ఆయన ద్వారా బలం పొందుకుంటున్నాం, ఆయన ద్వారా కృపను పొందుకున్నాం, ఆయన ద్వారా మనము రక్షింపబడ్డాం. కాబట్టి మనము ధన్యులం. ఇంకొక మాట ప్రభువు గురించి రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ 7:25. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడు అంటే శక్తిమంతుడు. ఇక్కడున్న నిన్ను నన్ను మనల్నే కాదు, లోకంలో ఉన్నాక అనేక మంది జనాల్ని ఆయన రక్షించుటకు ఎవరు అని అంటే ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. కాబట్టి దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో పొట్టేలు దానితో మిగిలిన జంతువులన్నీ ఓడిపోతూ ఉన్నాయి. తనకు ఉన్నటువంటి బలాన్ని, ఆ కొమ్మును తాను చూపిస్తూ ఉన్నట్లుగా ఈ 2వ తలంపులో చూస్తాం. కాబట్టి ఈ 2వదిగా ఈ కొమ్ము బలాన్ని చూపిస్తూ ఉంటే మన ప్రభు బలవంతుడు. ఈనాడు మనల్ని బలవంతులుగా చేశాడు. బలహీనులం కాము మనం. ఒకప్పుడు బలహీనులమే. ఒకప్పుడు ఫరో బలాన్ని తెచ్చుకొని, ఫరో వలన లోకంలో ఉన్న బలాన్ని తెచ్చుకొని అది గొప్ప బలం అనుకున్నాం. దానివల్ల వచ్చేది సిగ్గు, అవమానమే. అయితే ప్రభు దేవుని ద్వారా బలం పొందిన వారు ధన్యులు. మనం దేవుని ద్వారా బలవంతులంగా చేయబడ్డాం గనుక ఈనాడు మనం ధన్యులం. అందుకని అన్నాడు, ఆయన దగ్గరకు వచ్చే వారిని ఆయన రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడట? ఆయన శక్తిమంతుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 15:13 చదవండి. 15వ అధ్యాయము 13 వచ్చి, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఆయన బలము చేత, దేవుని యొక్క బలము ద్వారా ఈనాడు ఆయన మందిరంలోనికి మనం నడిపించబడ్డాం. నా అంతటి నేనే వచ్చానని అనుకోవద్దు. మనంతటా మనం కాదు వచ్చింది, దేవుడే మనల్ని నడిపాడు. దేవుని ద్వారానే నడిపించబడ్డావు. కాబట్టి దేవుని ద్వారా బలపరచబడిన నువ్వు నేను ధన్యులం. అయితే ధన్యులమైగా దేవుడు మనల్ని బలపరిచాడు. ఒకటి, ఆ బలిపీఠానికి ఉన్న 4 కొమ్ములు 4 దిక్కులను చూపిస్తూ ఉంటే, కనిగిరికి 4 దిక్కుల నుండి, 4 మూలల నుండి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఆహ్వానం, ఆయన పిలుపు. రెండవది, మనం బలహీనులము కానీ దేవుడు బలపరిచాడు. ఆయన మనల్ని బలవంతులుగా దేవుడు చేశాడు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, ఏమన్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మర్చిపోవద్దు. దేన్ని కూడా ఆవిడ ఎన్నో మేలులు చేశాడు. 2 మేలులు చూసాం. ఒకటి, మనల్ని దేవుడు పిలిచాడు, ఏలవేసి పిలిచాడు. అనేక సార్లు మనం పిలిచినా వినకపోతే చాలాసార్లు దర్శించాడు. తన దూతలను పంపాడు, తన సేవకులను పంపాడు, మనల్ని దర్శించాడు. మనము వినేంత వరకు ఆయన మనల్ని పిలిచి, ఏలవేసి పిలిచి, సమకూర్చి, పోగు చేసి మనల్ని కట్టాడు దేవుని మందిరంలో. రెండవది, ఆ కొమ్ము బలాన్ని చూపిస్తూ ఉంటే ఆయన దగ్గర బలం ఉంది, ఆయన దగ్గర శక్తి ఉంది. ఆ శక్తి దేవుడు మనకి ఈనాడు రెండవదిగా మనకు అనుగ్రహించాడు. అందుకని ఆయన చేసిన మేలులో దేన్ని కూడా మనం మర్చిపోకూడదు.
అయితే నిర్గమాకాండము 27వ అధ్యాయము 4వ వచనంలో ఆ బలిపీఠపు కొమ్ము అనేది మనము చదువుకున్నాం. బలిపీఠానికి 4 మూలల దానికి కొమ్ములు చేయాలి, దాని కొమ్ము ఏకాండంగా ఉండాలి అనేది కొమ్ము అనేది మనం చూస్తూ వచ్చాం. కొమ్ము అనేది 4 కొమ్ములు 4 దిక్కుల దేవుని పిలుపును చూపిస్తుంది. రెండవది దానియేలు గ్రంథంలో 8:4 చదువుకున్నట్లుగా బలాన్ని చూపిస్తుంది ఆ కొమ్ము. ఇప్పుడు మూడవది ఆ కొమ్ము ఏమిటి, దేన్ని చూపిస్తుంది ఈ కొమ్ము అని అంటే రండి, మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 50వ వచనాన్ని చదవండి. 50వ వచనం, మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయము 50వ వచనం. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. ఆ తర్వాత 53 కూడా చదవండి. 53, బలిపీఠము వద్ద నుండి అతనిని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. సొలొమోను కాలంలో జరిగింది. సొలొమోను కాలంలో శత్రువులు ఎంతమంది ఉన్నారో వారందరినీ సొలొమోను ఎరిగాడు. ఒక్కొక్కరిని శత్రువులు లేకుండా చేసుకుంటూ వస్తూ ఉంటే ఈ అదోనియా అనేటువంటి ఈ మనుషుడు సొలొమోనుకు భయపడి 50వ వచనంలో గబగబ బయలుదేరాడు. వెళ్ళిపోయి బలిపీఠం దగ్గరికి పోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే ఇక తన ప్రాణం పోదు. బలిపీఠము కొమ్ములు పట్టుకున్న వ్యక్తిని అంత త్వరగా చంపకూడదు. అయితే భయపడ్డాడు సొలొమోనుకి. ఇప్పుడు వెళ్ళిపోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. అయితే 53వ వచనంలో ఏమన్నాడంటే బలిపీఠం వద్ద నుండి అతనిని పిలువనంపించెను. ఆ తర్వాత నువ్వు నీ ఇంటికి పో, నీకు క్షేమం. నువ్వు పోయి బలిపీఠం పట్టుకున్నావు కనుక, బలిపీఠ కొమ్ములు పట్టుకున్నావు కనుక ఇప్పుడు నీ ప్రాణము పోదులే, ఇక నువ్వు బయలుదేరి వెళ్ళు అని అదోనియాకి క్షమించినట్లుగా ఈ భాగంలో చూస్తాం. అంటే మూడవదిగా బలిపీఠపు కొమ్ము ఏం చూపిస్తుంది అని అంటే రక్షణను చూపిస్తూ ఉంది. ఎవరైతే బలిపీఠ కొమ్మును ఆశ్రయిస్తారో వారు క్షేమంగా ఉంటారు. ఎవరైతే బలిపీఠ కొమ్ము దగ్గరికి వస్తారో లేక కొమ్మును ఆశ్రయిస్తారో వారికి భద్రత ఉంది, లేక వారికి క్షేమం ఉంది. ఇస్సాకు విషయంలో ఏం జరిగింది అని అంటే అబ్రహాం బయలుదేరాడు. అబ్రహాం బయలుదేరి ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయి కొడుకుని కాలు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టాడు, కత్తి ఎత్తాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు అన్నాడు. ఆగు అని ఏం చేశాడు చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం, అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా కొమ్ములు తగులుకున్న పొట్టేలు. ఇప్పుడు ఎవరు చచ్చిపోవాలి? ఇస్సాకు చచ్చిపోవాలి. ఇస్సాకు కదా బలిపీఠం మీద ఉన్నది, ఇస్సాకు కదా చనిపోవాల్సింది. అయితే ఇస్సాకునకు మారుగా ఎవరిని తీసుకెళ్లారు అని అంటే కొమ్ములు తగులుకున్న పొట్టేలు. ఈ పొట్టేలు కొమ్మే కనుక లేకపోతే విదిలించుకుని వెళ్ళిపోయేది ఎప్పుడో ఆ పొదలో నుండి. అయితే కొమ్ములు తగులుకున్నటువంటి పొట్టేలు ఇస్సాకునకు మారుగా వధించబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ కొమ్ము ఎవరైతే ఈ అదోనీ రాజు కొమ్ము దగ్గరికి పోయాడు, కొమ్మును ఆశ్రయించాడు, తన ప్రాణం కాపాడబడినట్లు యేసు ప్రభువారు కూడా నీకు బదులు నాకు బదులుగా ఇస్సాకునకు బదులుగా కొమ్ములు తగులుకున్న పొట్టేలు వధించబడినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు బదులుగా ఆయన వధించబడ్డాడు కల్వరి శిలువలో 2026 సంవత్సరాల క్రితం. కాబట్టి మనకు బదులుగా యేసు ప్రభువారు శిలువలో ఏం చేయబడ్డాడు అని అంటే ఆయన వధించబడ్డాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 49:6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 49:6, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రక్షించినట్లును నా సేవకుడు ఇండుట ఎంతో స్వల్ప విషయము.
భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై. కాబట్టి యేసుప్రభువారిని గురించి చెప్పబడిన మాట, నీవు రక్షణ కొరకు సాధన మగుడికై నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. అనేకులను విమోచించేందుకు కొరకు యేసుప్రభువారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే 118వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో అక్కడ బలి పశువుని గురించి రాయబడి ఉంది. చదవండి అన్నమాట. 118:27 వచనం చదవండి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టండి. కాబట్టి వధించబడేటువంటి బలి పశువును కట్టబడ్డాడు ప్రభు. అందుకనే ఇప్పుడు పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు కొమ్ములు తగులుకొని చిక్కుబడిపోయింది, లేకపోతే వెళ్ళిపోయేది కదా. కొమ్ములే కనుక తగులుకోకపోతే వెళ్ళిపోయేది కదా. అందుకనే ఆ కొమ్ములు తగులుకొని చిక్కుబడ్డది. ఉత్సవ బలి పశువు కూడా బలిపీఠ కొమ్ముల దగ్గర కట్టబడ్డది. యేసుప్రభువారు లోకాసు వార్తలో ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. ఈ గిన్నె లేకపోతే కాబట్టి శ్రమలే ఉండవు, కష్టం ఉండదు. అందుకని ఈ గిన్నె తొలగించు. అయినా కూడా నా ఇష్టం కాదు, మీ ఇష్టమే అంటే యేసుప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు ఆ గొర్రె కొమ్ములు కలిగిన ఆ పొట్టేలు ఎలాగూ తగులుకున్నదో యేసుప్రభువారు కూడా మన కొరకై ఈ లోకంలో చిక్కబడ్డాడు. ఆయన కట్టబడ్డాడు మన కొరకై. మన పాపంలే లేకపోతే ఆయనకి ఈ బంధించబడే లేక ఈ శిక్షించబడేదే ఉండేది కాదు. నీ కొరకు నా కొరకు ఇస్సాకునకు మారుగా పొట్టేలు వధించబడినట్లు మనకు బదులుగా యేసుప్రభువారు సిలువలో వధించబడ్డాడు అని. అందుకనే రోమా 8లో దేవుడు అన్నాడు ఒక మాట, చదవండి. లేదా ఇంకొక మాట నికోదేము అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో నికోదేము అనేటువంటి ఒక మనుషుడు ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడు? చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం. మరియు ఆయన యోహాను సువార్త 11:50 మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట. కాబట్టి మనమందరం నష్టపోకుండా మనమందరికి బదులుగా ఒక్క మనుషుడు ప్రజలందరి కొరకు చనిపోవడం అది మేలు కదా అని అంటాడు. ఇప్పుడు చదవండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమా 8:32 తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు మనందరి కొరకై తన సొంత కుమారుణ్ణి యేసు ప్రభువారిని ఏం చేశాడంట? తండ్రి దేవుడు అప్పగించాడు. ఇస్సాకునకు మారుగా పొట్టేలును వధించబడినట్లు నీకు బదులుగా నాకు బదులుగా సిలువలో ఆయన వధించబడ్డాడు. ప్రభువును ఆరాధించడానికి బలమైన కారణం ఇది. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలండి? ఎందుకు ఆయన గణపరచాలండి? ఎందుకు మన హృదయాలు ఆయనకు సమర్పించాలండి అని అంటే ఆయన బలవంతుడు. దేవుడు నీకు బలం ఇచ్చాడు. ఆయన బలిపీఠ కొమ్ములు 4 దిక్కులు ఉన్నాయి. ఆ 4 దిక్కులు మౌనంగా లేవు, 4 మూలల నుంచి సమకూర్చాడు. ఆయన వినకపోయినా సరే చాలాసార్లు వినలా, చాలాసార్లు లోబడలా, అయినా కూడా దేవుడు మాటి మాటికి తన దాసుల ద్వారా మనల్ని దర్శించి దేవుడు సమకూర్చాడు. అంతేకాకుండా ఇస్సాకునకు బదులుగా పొట్టేలు వధించబడినట్లు నీకు బదులు నాకు బదులు మనందరి కొరకై సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వధించబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకమునకు. కాబట్టి లోకము తన కుమారుడైన యేసు ప్రభువు ద్వారా రక్షణ పొందడానికి ఆయన పంపబడ్డాడు. తీర్పు తీర్చడానికి కాదు, లేకపోతే శిక్షించడానికి కాదు. లోకం అంతా కూడా ఆయన ద్వారా తన సొంత కుమారుని ద్వారా రక్షణ పొందడానికి
ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. అందుకనే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం ఏమని రాయబడి ఉంది? పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం ఆకాశము క్రింద మనుషులలో ఈబడిన ఏ నామమున కూడా మనం రక్షణ పొందలేం. ఈ నామమునే, యేసు ప్రభువారి నామమునే రక్షణ పొందవలను గాని. కాబట్టి ఆ రక్షణ అదోని అనేటువంటి రాజు తన ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిసి సొలొమోనుకు భయపడి వెళ్ళిపోయి బలిపీఠాన్ని ఆశ్రయించాడు. బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. అప్పుడు సొలొమోను అన్నాడు, ఏం భయం లేదు పో, నీవు బలిపీఠం దగ్గరికి వచ్చావు. అదే వేరే దిక్కుకు వెళ్ళుంటే ఇప్పటికి నువ్వు చనిపోయేవాడివి. వేరేది కనుక నువ్వు ఆశ్రయించుంటే నీ ఆత్మకు రక్షణే ఉండేది కాదు. కాబట్టి నీ ఇంటికి నువ్వు క్షేమంగా వెళ్ళు అన్నట్లుగా దేవుడు మనల్ని కూడా మనకు బదులుగా బలిపీఠంలో యేసుప్రభువారు వధించబడి ఆయన మన కొరకై శిక్షించబడి సిలువలో మరి ఆ యెరూషలేము వీధుల్లో ఆ తీర్పు ద్వారా 1 తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలు తిని మౌనం దాల్చి బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉండి బదులు పలకక. కాబట్టి నీ కొరకు నా కొరకు బలైపోయినటువంటి దేవుడు. ఈ బలిపీఠపు కొమ్ములు ఈ 3 విధాలుగా మనం చూస్తూ వచ్చాం. నిర్గమాకాండము 27:2లో బలిపీఠానికి ఉన్నటువంటి 4 కొమ్ములు 4 దిక్కులను చూపిస్తూ ఉంటే 4 దిక్కుల్లో ఉన్న నిన్ను నన్ను దేవుడు తీసుకొచ్చాడు ఆయన ఇంటికి సమకూర్చాడు, పిలిచాడు, ప్రేమతో పిలిచాడు. ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తడుతూనే ఉన్నాను. మనము తలుపు తీసేంత వరకు మనల్ని పిలిచి ఏలవేసి సమకూర్చి ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు. ఇది మొదటి కారణం. రెండోది బలిపీఠపు ఆ కొమ్ము బలాన్ని చూపిస్తుంది. దానియేలు గ్రంథం 8:4లో రాయబడినట్లు ఆయనే బలమిచ్చేవాడు. ఫరో వల్ల కలిగే బలము అవమానము. ఒకప్పుడు ఫరో వల్ల బలం బాగుంది, మన దగ్గర కావలసినంత ఉంది, చెప్పుకుంటాం కదా. ఒకప్పుడండి నేనండి అదండి ఇదండి అని చెప్పుకుంటాం కదా. అలాంటి ఫరో బలము గతంలో ఉందిలే. కానీ అయితే ప్రభువే మనకు బలం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన బలవంతుడు, అందరికీ బలమిచ్చేవాడు ఆయనే. ఆయన బలము పొందిన మనము ఎవరమట? 84వ కీర్తనలో చెప్పినట్లుగా ధన్యులం అయిపోయాం. ఆయన ఇంటిలో తీసుకొని రాబడ్డాం. మూడోది ఆ బలిపీఠపు కొమ్ము దగ్గర మరి ఆ క్షేమము, భద్రత, రక్షణ. ఈ నామమునే రక్షణ. ఎందుకు ఈ నామాన్నే రక్షణ అని అంటే మనకు బదులుగా ఇస్సాకు బదులుగా పొట్టేలు కొమ్ములు తగులుకున్న పొట్టేలు వధించబడినట్లు యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో నీకు బదులు నాకు బదులు చిక్కబడ్డాడు. వెళ్ళిపోదామని చూశాడు గెత్సేమనే తోటలో. తండ్రి ఈ గిన్నె తొలగించి నేను వెళ్ళిపోతా. లేదు, ఆయన చిక్కబడ్డాడు మన పాపములకు బదులు, మనకు బదులు, నీకు నాకు బదులుగా మారుగా. కాబట్టి వధించబడిన ప్రభువు ఆ బలిపీఠపు కొమ్ము మూడవదిగా చూపిస్తూ ఉంది. కాబట్టి దేవుని ద్వారా మనము ఈ రక్షణలోనికి తీసుకొని రాబడ్డాం. ఆయన బలం ఇచ్చాడు, మనల్ని బలపరిచాడు. లోకంలో దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనల్ని పిలిచాడు, సమకూర్చాడు, ఆయన సన్నిధి ఇచ్చాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీవు చేసిన మేలుకై ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలను? ఒక ఆయన పాట పాడాడు. ఏం పాట? మేకా గ్రంథంలో ఉంది ఆ మాట. ఏమని అంటే, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని. కాబట్టి ఏమిచ్చినా కూడా నా రుణాన్ని తీర్చలేవులే. కానీ లోకంలో ఉన్న పొట్టేళ్ళన్నీ తీసుకొచ్చి కోసినా కూడా ఆయన రుణాన్ని తీర్చలేములే. కానీ అది ప్రభు అంటున్నాడు, నాకు ఏం అవసరం లేదు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. నీ హృదయం విరిగి, నీ హృదయం నలిగిపోయి, నిజమే ప్రభువా ఒకప్పుడు నేను దూరంగా ఉన్నాను, నన్ను పిలిచావు, ఎందుకు ఇంతగా నన్ను ప్రేమించావు, నువ్వు పిలవకపోతే నా సంగతి ఏంటి, మీరే కనుక నన్ను పిలిచి మీ మందిరంలోకి తీసుకొని రాకపోతే నిశ్చయంగా నేను నరకానికి వెళ్ళేవాడిని కదా అని ఎప్పుడైతే విరిగిపోతామో, ఎప్పుడైతే నలిగిపోతామో ప్రభువుకి స్తుతి చెల్లిస్తాం కదా. అవును ప్రభువా, ఒకప్పుడు నా స్థితి ఇదైతే నన్ను తీసుకొచ్చి మందిరంలో నిలబెట్టావు, మీకు వందనాలు అని చెబితే అదే ఆయనకి ఇష్టమైన బలి. వేల కొలది పొట్టేలు కాదు, లేకపోతే బంగారం కాదు, మన మొదటి కుమారుడు కాదు. కాబట్టి ఆ బలిని ప్రభు కోరుతున్నాడు కనుక
అట్టి బలిని ప్రభు అన్నాడు మత్తయి సువార్త 18లో, ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభు పాదాల దగ్గర మన యొక్క హృదయ బలిని సమర్పించే వారంగా మనం ఉంటాం. కొన్ని నిమిషాలు మనము వ్యక్తిగతంగా విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని క్లుప్తంగా ఒకరి తర్వాత ఒకరము ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుగాక.